ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం అంటే మీరు ఈ చర్చలన్నింటిలో కూడా ముఖ్యంగా లడ్డు చర్చలో చిన్న చిన్న చిల్లర దొంగలను చూపించి పెద్ద దొంగను గజ దొంగను తప్పిస్తున్నారు అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అయితే ఎవరు గజ దొంగ? జగనేనా? జగన్ బయటపెట్టమని బొత్స సత్యనారాయణ కోరుతున్నారా? అంటే ఇది బొత్స వర్సెస్ జగన్ అన్న పద్ధతిలో లోకేష్ సెటైర్ వేసి అయితే మీరు ఆయన పట్టించమంటారా అని ఆయన అన్నారు. పట్టించవచ్చు కదా, నిజంగా మండలిలో చర్చ చేసి అతనే అనుకుంటే దాన్ని కూడా చేయొచ్చు. మరి అదేమీ జరుగుతున్నట్టు కనపడదు. పవన్ కళ్యాణ్ నిజానికి వీళ్ళిద్దరిని ప్రజలు చూశారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఒకసారి ఓడిపోయారు, ఈసారి ఆయన గెలిచారు. కానీ పవన్ కళ్యాణ్ మాట తీరు, ఎత్తుగడలు, వ్యూహం ఇవన్నీ చూస్తుంటే మటుకు ఆయన తనదంటూ ఒక మూడో మార్గం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. 15 ఏళ్ళు కూటమి ఉండాలి, 15 ఏళ్ళు అని అంటున్నాడు కాబట్టి 15 ఏళ్ళు వీళ్ళనే మోస్తూ ఉంటాడు అని వైసీపీ వాళ్ళు తరచూ దాడి చేస్తున్నప్పటికీ కూడా చాలా కీలకమైన లడ్డూ లాంటి సమస్యలో నేను జగన్మోహన్ రెడ్డిని అనలేదు, నేను దాన్ని చెప్పడం ద్వారా నా ఆలోచన నాకుంది, నా మార్గం నాకుంది అని ఆయన ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. గతంలో నాకున్న అవగాహన లేదా ఇంటరాక్షన్స్ వీటిని బట్టి నేను చెప్పగలిగింది అంటే శాశ్వతంగా వీళ్ళిద్దరే ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకోవట్లేదు. తమిళనాడులో కావచ్చు, గతంలో రామారావు కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల కొంతమంది కావచ్చు, జాగ్రత్తగా రాజకీయాలు ఎత్తులు ఇవన్నీ వేస్తే థర్డ్ ఫోర్స్, మూడో ఫోర్స్ అనేది ఒకటి రావచ్చు. దానికి దాన్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి, కానీ ఎప్పటికీ ఇతరులకే ఉండకూడదని. అది సామాజిక కారణాల వల్ల కూడా. అంబటి రాంబాబు ఉదంతం తర్వాత లేకపోతే వంగవీటి రాధా గురించి వస్తున్న రకరకాల కథనాలు, లేకపోతే ముద్రగడ పద్మనాభం వీళ్ళంతా రావటం, సో పవన్ దాన్ని కూడా దృష్టిలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటిలో ఆయన పూర్తిగా తెలుగుదేశం పంథాను అనుసరించకుండా తనదొక సపరేట్ ట్రాక్, తను ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. అది చంద్రబాబు గారు పెద్దరికం, అనుభవం, 15 ఏళ్ళు ఈ పాట అంతా ఇలా సాగుతున్నప్పటికీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ లోకేష్ను పట్టాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్నారు, లోకేష్ శాసనసభ్యులతో నేరుగా సమావేశం అవ్వటమే కాకుండా జనసేన వాళ్ళని కూడా కలుస్తున్నారు, వాళ్ళకు కూడా జనసేన బీజేపీ వాళ్ళకు కూడా కలుసుకుంటున్నారు. ఇవన్నీ అన్నప్పుడు కొంచెం వాళ్ళు అంటే బాబు చిన్నబాబు వాళ్ళంతా అగ్రెసివ్గా వెళ్తున్నప్పుడు సహజంగా పవన్ కళ్యాణ్ కూడా తను జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇలా అనగానే కింద కామెంట్స్ పెట్టేస్తారు వెంటనే, మీరేం చీలికలు తేలేరు, మనం ఏం చేస్తాం సార్ చీలికలు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి ఆలోచన ఎలా ఉంది మనం చెప్తాం. కాబట్టి ఐ థింక్ ఏపీ ఎన్నికల సీజన్లోకి ప్రవేశించినట్టు కనిపిస్తుంది 20 మాసాలకే. అదే ఈ వెలిగొండ చర్చ, ప్రకాశం జిల్లా వెనకబాటు కంటే కూడా వచ్చే ఎన్నికలకు సిద్ధం కావటం అన్నది ఇక్కడ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నుంచి మనకు మరికొన్ని సర్ప్రైజింగ్ స్టెప్స్ చూస్తాం.